హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 27వ భాగం. మాయ అలా స్ట్రక్ అయిపోవటం చూసి మనోజ్ నవ్వుకుంటూ తన నెత్తి మీద మొట్టికాయ వేయగానే స్పృహలోకి వచ్చి మనోజ్ కొట్టింది పట్టించుకోకుండా మనస్వి వైపు చూస్తూ, నేను విన్నది నిజమేనా మనస్వి, లేకపోతే ఏమైనా కలగంటున్నానా అని తల పట్టుకొని కళ్ళు తిరుగుతున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తే మనోజ్ మాయ చంప అదిరిపోయేలా కొట్టి, ఇప్పుడు అర్థమైందా ఇది నిజమే అని, ఇక కళ్ళలో నుంచి బయటికి రా అని చెప్పి మనస్వి పక్కన కూర్చొని, నువ్వు రా చెల్లి, మనం తిందాం. అసలు నీ ఫ్రెండ్కి బుర్రనేదే లేదు. ఇలాంటి తింగరి దాంతో ఎలా ఫ్రెండ్షిప్ చేశావో ఇన్నాళ్ళు నాకు అర్థం కావట్లేదు. కానీ నీ పేషెన్స్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని మాయ వైపు వెక్కిరింతగా చూసి అన్నాడు. మాయ ఏదో అనబోతుంటే, ఇక ఆపండి మీ చిన్నపిల్లల గొడవలు, నోరు మూసుకొని తింటే తినండి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని సీరియస్గా విశాల్ అనగానే మాయ మూతి ముడుచుకొని, నేను ఎక్కడ కూర్చోను అన్నయ్య, మీరు ముగ్గురు కూర్చున్నారు, మరి నేను నిలబడి తినాలా ఏంటి అని అనగానే, రావే వచ్చిన ఒళ్ళో కూర్చో, గోరు ముద్దలు కలిపి మరీ పెడతాను అని మనోజ్ వెటకారంగా అన్నాడు. నీ ఒళ్ళో కూర్చుంటే నేను తినే తిండికి కూడా నువ్వు దిష్టి పెడతావురా గుడ్లగోబ కల్లోడా. అందుకే నేను నీ ఒడిలో కూర్చొని తినను. మళ్ళీ నాకు అరగక సాయంత్రానికి అజీర్తి చేస్తే ఎవరిది బాధ్యత అని కోపంగా చెప్పి విశాల్ వైపు చూస్తూ ఉండగానే అప్పటికే ప్యూన్ ఒక చైర్ తీసుకువచ్చి వేసి వెళ్ళాడు. ఇక నోరు మూసుకొని ఫుడ్ తినండి, కాదని నోరు తెరిచారంటే మాత్రం ఈ పూటకి ఫుడ్ కట్ చేస్తాను ఇద్దరికి అని మనోజ్ వైపు కోపంగా చూస్తూ చెప్పి తన క్యారేజ్లో సగం మనస్వికి ఇచ్చి విశాల్ తింటూ ఉంటే మనస్వి వాళ్ళ గొడవ మామూలే అయిపోయేసరికి ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంది. మనోజ్ ఇక సైలెంట్గా తన క్యారేజ్ సగం చేసి మాయకి ఇవ్వటంతో మాయ కూడా మాట్లాడకుండా తినేసింది. అలా అందరూ లంచ్ ఫినిష్ చేశాక ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్తూ ఉంటే మాయ, అన్నయ్య ఒక్క నిమిషం ఆగండి అని వాళ్ళిద్దరిని ఆపి విశాల్ వైపు చూస్తూ, విశాల్ గారు మీతో ఒక విషయం చెప్పాలి అని అంది. త్వరగా చెప్పు, లంచ్ టైం ఫినిష్ అయింది. వర్కింగ్ టైంలో పర్సనల్ విషయాలు మాట్లాడకూడదని నేను పాలసీ పెట్టుకున్నాను అని సీరియస్గా అన్నాడు విశాల్. మనస్వి చేతులు నలుపుకుంటూ, రేపు మనం కోర్టుకు వెళ్ళాలి. ఇన్ని రోజులు మీతో చెప్దామనుకున్నాను, కానీ చెప్పే సిచ్యువేషన్ రాలేదు. ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. రేపు మీరు అక్కడికి వచ్చిన ఆస్తంతా యశ్వంత్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాక మీకు కూడా ఇష్టమే అని జస్ట్ సైన్ చేసి, యశ్వంత్ బాధ్యత మీరు తీసుకుంటాను అని, తండ్రి ప్రేమని పంచుతాను అని చెప్పి నాకు యశ్వంత్ని ఇప్పించరా? నేను అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకుంది దీనికోసమే అని అడిగింది కన్నీళ్లతో. మాయ తల కొట్టుకొని మనస్వి భుజం చుట్టూ చేయి వేసి, సారీనే, అసలు ఈ విషయమే మర్చిపోయాను. యూ డోంట్ వరీ, అన్నయ్య ఖచ్చితంగా నీ సైడ్ ఉంటాడు కదా అన్నయ్య అని అడిగింది. అప్పటికి కానీ విశాల్కి గుర్తుకు రాలేదు యశస్వి హీరింగ్ కూడా దగ్గరలో ఉందని. ఆ విషయం గుర్తుకు రాగానే పిడికిలి బిగించి, తప్పకుండా యశ్వంత్ని నీకు దక్కేలా చేయటంలో నా వంతు హెల్ప్ నేను చేస్తాను. అలానే యశస్వి కోసం కూడా నేను చెప్పినప్పుడు చెప్పిన టైంలో వచ్చి నా భార్యగా ఎక్కడ సైన్ పెట్టమంటే అక్కడ సైన్ చేసి యశస్విని నాకు దక్కేలా చెయ్యాలి నువ్వు అని మనస్వి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు. మనస్వి వెలిగిపోతున్న మొహంతో, తప్పకుండా విశాల్ గారు అని అనగానే, అయితే ఓకే, రేపు ఎన్నింటికి కోర్టుకు వెళ్ళాలి అని అడిగాడు. మార్నింగ్ 11కి మన కేస్ హియరింగ్ ఉంది. ఆ టైంకి యశ్వంత్ని తీసుకుని వెళ్తే చాలు అని అంది. తప్పకుండా, ఇక మీరు వెళ్ళండి అని మనోజ్ వాళ్ళని పంపించేసి, వర్క్ చేసుకో, రేపు హాఫ్ తీసుకుందాం అని అన్నాడు.
మనస్వి సంతోషంతో వెలిగిపోతున్న మొహంతో థ్యాంక్ యూ సో మచ్ విశాల్ గారు అని చేయి పట్టుకొని ఊపేస్తూ ఉంటే విశాల్ వియాడిగా మనస్వి వైపు చూస్తూ అసలు మనం పెళ్లి చేసుకుందే దీనికోసం అయినప్పుడు నువ్వెందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నావు మనస్వి మరీ అంత ఎగ్జైట్ అవ్వకు. వాళ్ళ కస్టడీ మన చేతుల్లోకి వచ్చాక కావాలంటే నువ్వు నీ దారిని వెళ్ళిపోవచ్చు. నేను నిన్ను ఆపను అని చెప్పి తన చేయి విడిపించుకొని అన్నాడు. మనస్వి దెబ్బకి మొహం మార్చేసి ఏం మాట్లాడకుండా ఫైల్లో తలదూర్చింది. మాయా మనోజ్ క్యాబిన్కి వెళ్ళి ఎవరి చైర్లో వాళ్ళు కూర్చుని ఇంతకీ కస్టడీ వచ్చాక వీళ్ళిద్దరూ కలిసి ఉంటారంటావా మనోజ్? ఎందుకో ఇద్దరి వాలకం చూస్తుంటే విడిపోయేటట్టుగా కనిపిస్తున్నారు అని ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టి అంది మాయ. చిచి, ఆ నోటికి మంచి మాటలే రావా? ఎప్పుడు చూడు వాళ్ళిద్దరు కలిసి ఉంటారా అని అడగటం తప్ప కలిసి ఉంటారు అని కాన్ఫిడెంట్గా చెప్పనే చెప్పవు. అసలు మనం వాళ్ళిద్దరిని ఒకటి చేయటానికి ట్రై చేశామా? లేదు కదా. ఇప్పుడే కదా వాళ్ళిద్దరు దారిలోకి వస్తున్నారు. నాకు తెలిసి విడిపోలేనంత బంధం ఇద్దరి మధ్య యశ్వంత్ యశస్విల వల్ల ముడిపడుతుందని అనిపిస్తుంది. అదే జరిగితే వాళ్ళిద్దరి లైఫ్ సెట్ అయిపోతుంది. ముందు మనం వాళ్ళిద్దరిని దగ్గర చేయటానికి ట్రై చేద్దాం. రేపు మనం కూడా మనస్వితో పాటు వెళ్దాం అని అన్నాడు. తింగరోడు అనుకున్నాను కానీ నీకు కూడా కొంచెం మనసుంది మనోజ్. పర్లేదు, నా ఫ్రెండ్ కోసం ఆలోచిస్తున్నావు. నువ్వు వచ్చినా రాకపోయినా నేనైతే నా ఫ్రెండ్తో పాటు వెళ్తానులే, డోంట్ వరీ అని చెప్పి ఫైల్లో తలదూరిస్తే మనోజ్ పళ్ళు కొరుకుతూ నీకు అసలు బ్రెయిన్ ఉంటే కదా నన్నంటున్నావు తింగరోడు అని. నాకంటే తింగరి దానివి నువ్వు. నోరు మూసుకొని నేను చెప్పిన వర్క్ చేయి అని కసిరి మాయ నోరు తెరిచేలోపు ఇంకొకసారి నోరు తెరిచావంటే నిల్చోబెట్టి వర్క్ చేయిస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. దెబ్బకి మాయ నోట్లోనే మనోజ్ గురించి కొనుక్కుంటూ ఫైల్ స్టడీ చేసింది. అలా సాయంత్రం ఇటు మాయ అటు మనస్వి వాళ్ళు స్టడీ చేసింది మొత్తం చెప్పగా ఇటు మనోజ్ అటు విశాల్ ఇద్దరు వాళ్ళ తెలివికి అప్రిషియేట్ చేశారు. ఉదయం ఎలా అయితే వచ్చారో అలానే సేమ్ మనోజ్ మాయని తీసుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని తీసుకువెళ్ళిపోతే మనస్వి విశాల్తో కలిసి యశ్వంత్ యశస్వి వాళ్ళ స్కూల్కి వెళ్ళింది. విశాల్ కార్ తీసుకొని రావటం వలన పిల్లల్ని ఎక్కించుకున్నాక యశ్వంత్ సంతోషంగా మమ్మీ నాకు ఈ స్కూల్ బాగా నచ్చింది, బోల్డ్ మంది ఫ్రెండ్స్ అయ్యారు తెలుసా, అక్క కూడా నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తుంది, మేము లంచ్ కూడా షేర్ చేసుకొని తిన్నాము అని మెరుస్తున్న కళ్ళతో అన్నాడు. అవునా కన్నా, అయితే ఇప్పటి నుంచి అక్కతో పాటు నువ్వు కూడా స్కూల్కి వెళ్తున్నావు కదా, హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఇంతకీ స్కూల్లో ఏం జరిగింది అని అడిగి వాళ్ళు ఏం జరిగిందో చెప్తూ ఉంటే వింటూ ఉంది మనస్వి. విశాల్ ముగ్గురి మాటలు వింటూ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. రాహుల్ రోజీ మనస్వి కోసం ట్రై చేసినా కూడా మనస్వి ఎక్కడ ఉందో కనుక్కోలేకపోయారు. పైగా కంపెనీకి వెళ్తే తను రిజైన్ చేసింది, అది కూడా ఆన్లైన్లో చేసేసింది, కంపెనీకి రాలేదని చెప్పేసరికి రాహుల్ అసహనంగా ఇంటికి వెళ్ళాక ఏంటిది రోజీ, అసలు మనస్వి ఎక్కడికి వెళ్ళిపోయింది, అది కూడా నీ కొడుకుని తీసుకొని అని అడిగాడు. రోజీ నిర్లక్ష్యంగా ఎవడికి తెలుసు, ఎక్కడికి పోయినావా, వాడినైతే తీసుకుని రేపు కోర్టు సెషన్కి వస్తుంది కదా, అప్పుడు తెలుసుకుందాంలే. అయినా మన నుంచి అది తప్పించుకొని ఎక్కువ దూరం వెళ్ళలేదు, ఎక్కడో బెంగళూరు నుంచి తప్పించుకొని వచ్చి ఇక్కడ తలదాంచుకున్నా మన నుంచి తప్పించుకోగలిగిందా ఏంటి, కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచనలు తగ్గిస్తే మంచిది అని అంది.
అది కాదు రోజీ, అసలు అదేమైనా పెళ్లి చేసుకుందా అని డౌట్. పైగా పోయినసారి సెషన్ అప్పుడు సింగిల్ మదర్కి కస్టడీ ఇవ్వనని చెప్పారు కదా, అందుకే ఎవరినైనా చూసుకొని పెళ్లి చేసుకొని ఆస్తిని యశ్వంత్ని తన్నుకుపోతుందేమో అని అనిపిస్తుంది. అదే కానీ జరిగితే ఇటు యశ్వంత్ అటు మనస్వి, మరోవైపు ఇద్దరి ఆస్తి అన్నీ మన చేయి జారిపోయినట్టే అని అసహనంగా అన్నాడు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. ఉదయం 11 గంటల సమయం. కోర్టు ప్రాంగణం. ఒకవైపు రోజీ రాహుల్, మరోవైపు విశాల్, మనస్వి, మాయా, మనోజ్ విత్ యశస్వి యశ్వంత్ లని ఎత్తుకొని ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.